ఈ ₹1,00,000 2,00,000 దాకా గజానికి పెడుతున్నారు సార్. ఫ్యూచర్లో ఎంతవరకు సేఫ్ అంటే బ్రహ్మాండంగా సేఫేనండి. ఇప్పుడు రూబిలీస్లో ఒకప్పుడు ₹1,00,000 పెడితే 1,00,000 పెడితే ఏం పెరుగుతుంది, హైయెస్ట్ పెరిగింది అన్నారు. 4,00,000 అమ్ముతున్నారు ఈరోజు. 4,00,000 అంటే నమ్ముతారు మీరు? అమ్మేవాళ్ళు కూడా లేరు అసలు. అసలు లేరు. ఒకవేళ అమ్మినా 4,00,000 అమ్మితే కొనేవాడు ఉండవు. 4,00,000కి అసలు అన్నీ మాట్లాడటం ఇచ్చేస్తున్నారు అడ్వాన్స్. కొంతమంది నమ్మరు చెబుతుంటే, ఆడ మొహం ఊరికే తెచ్చు చెబుతున్నారు కానీ వాళ్ళని కొంటారులేండి, అవన్నీ ఒకటి మాట్లాడతారు. ఒక చిరంజీవి గారు రోడ్ నెంబర్ 25లో 1,200 గజాలు బిట్టు మన మేఘా కృష్ణారెడ్డి గారి ఇల్లు పక్కనే ఉంటుంది, నార్త్ ఈస్ట్ కార్నర్. అది మేము ముందు రోజు వెళ్ళి 3,60,000 ఆఫర్ ఇచ్చేస్తే పొద్దున్నే అడ్వాన్స్ తీసుకొస్తే మంచి రోజు అది ఇది రేపు ఇచ్చిస్తా ఉంటే తెల్లారి పొద్దున్న 3,75కి వేరే వాడు అడ్వాన్స్ ఇచ్చారు. పొద్దున్నే 3,75కి. మాకు మైండ్ పోయింది అసలు. మేము 3,60కి కొనుక్కుంటుంటే ఆయన 3,75కి ఇచ్చేసిపోయిందంటే ఆయన లేదు సార్ నిన్న మీరు ఇచ్చింటే సరిపోయేది, మీరు ఎవరైతే కదా రేపు పొద్దున వస్తారని, మీరు వచ్చేది అప్పుడు సంగతి అప్పుడు ఎవరు ముందెత్తే ఆడే కదండి అన్నాను. ఇంకేం మాట్లాడతాం, మాట్లాడుకుని వచ్చేసాం. సో ల్యాండ్ విషయంలో ఎప్పుడు కూడా అండి అస్సలు వెనకాల చరిత్ర చెప్తా ఉంటుంది, మనం ఇవన్నీ ఆశ్చర్యపోతూ ఉంటాం. అంతే, ఇక్కడ ఏం లేవు పొలాలంటే మనం ఇప్పుడు నమ్మలేము. మీ దగ్గర నుంచి చూశారు కాబట్టి మాకు అంత ఆశ్చర్యంగా అయితే ఉంటుంది. బ్రహ్మాండం మొత్తం మాదాపూర్ అంతా పొలాలు. ఎందుకు మీరు అక్కడ దాకా ఎందుకండి, అమీర్పేట థియేటర్ ఇప్పుడు ఎదురుగా ఉన్న ఎన్ని మొత్తం చెరువు అంతా మరి అట్లా అనుకుంటే. ఇప్పుడు సచిన్ థియేటర్ ఆపోజిట్ మొత్తం చెరువు అంతా. మరి దాని తర్వాత అంతా చెరువు, మొత్తం రోడ్డు మీదకి వచ్చాయి నీళ్లు. దాని తర్వాత ఇక్కడ కూడా ఎక్కడో ఎందుకు మళ్ళీ మన దీని దగ్గర ఇది పంజాగుట్ట ఇది ఇమేజ్ హాస్పిటల్ ఉంది కదా, అమీర్పేట ఇమేజ్ హాస్పిటల్, అది మొత్తం చెరువే. మరి సోనం గారి ఇంటి ముందు మొత్తం చెరువు ఉండేది. కుంటలు అంటారు అప్పుడు, పెద్ద పెద్ద రబ్బర్ చెట్లు ఉండేవి అక్కడ. కుంట అవతల సోనం గారి ఇల్లు, తర్వాత రాజబాబు గారి ఇల్లు, తమారెడ్డి కృష్ణమూర్తి గారి ఇల్లు అక్కడ ఉండే. మేము ఆయన చూడటానికి వచ్చేవాళ్ళం అన్నమాట. రాజబాబు గారు చుట్టాలు మా ఫ్రెండ్స్, ఆయన దగ్గరికనే వచ్చేవాళ్ళం అప్పట్లో 80లో. వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం మొత్తం చెరువే. ఏ చెరువు పక్కన ఉంటారేంటి అనుకునేవాళ్ళం. ఆయన వాళ్ళకే చెరువు వ్యూ అని తీసుకున్నారు వాళ్ళు. లేక్ వ్యూ అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది, అప్పట్లో లేక్ వ్యూ అనేది ఆ రోజుల్లో వాళ్ళు కనిపెట్టారు. మేము ఇప్పుడు లేక్ వ్యూ కోసం మన పరుగులు పెడుతున్నాం. ఇప్పుడు లేక్ వ్యూ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అని ఆ రోజుల్లో లేక్ వ్యూ అనుకుని ఆ రోజుల్లో తీసుకున్నారు. ఇప్పుడు అవన్నీ కట్టిపడేశారు, మొత్తం మూసేసి. ఇమేజ్ హాస్పిటల్ అవన్నీ చెరువులో ఇవన్నీ ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ కూడా కట్టారు కదా, మీరేపేట సచిన్ థియేటర్ ఆపోజిట్లో, అవి మొత్తం చెరువే. సో మనం ఇప్పటివరకు ఓపెన్ ప్లాట్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో అపార్ట్మెంట్ కల్చర్ ఎలా ఉంది సార్ సిటీ? అపార్ట్మెంట్ కల్చర్ కొంచెం అటు ఇటుగా ఉంది ఇప్పుడు, కొంచెం మార్కెట్. హై రైజ్ మార్కెట్ ఎలా? హై రైజే బాగా రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయేసరికి కొంచెం స్టెబిలిటీలో ఉంది ఇప్పుడు. పెరగకుండా తగ్గకుండా అన్నట్లు కొనేవాళ్ళు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అంత రేంజ్లో కొనేవాళ్ళు లేరు ఇప్పుడు. డిమాండ్ ఎక్కువ ఉందా? సప్లై అని కాదండి, డిమాండ్ ఉంది కానీ ఆ రేంజ్లో డిమాండ్ లేదు. 6,000 7,000 పెట్టేవాళ్ళే ఉన్నారు కానీ 10,000 15,000 పెట్టే రేంజ్ లేదు ఇప్పుడు, ఆగిపోయింది. ఆ రేంజ్ పెట్టేవాళ్ళు ఇప్పుడు నెలకి కనీసం 5 లక్షలు 6 లక్షల జీతం ఉన్నోడైతేనే కొంటాడు. నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు అపార్ట్మెంట్లో తీసుకోవాలా లేకుంటే ఓపెన్ ఫ్లాట్స్లో తీసుకోవాలని చెప్పి చాలామంది ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. అంటే రిటర్న్ ఇన్వెస్ట్ కోసం ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఏదైతే బెస్ట్ అని ఇప్పుడు ల్యాండ్ నెంబర్ 1 నేను చెప్పినట్లు ఈస్ట్ ఫేసింగ్ కొనుక్కునేవాడికి ఎవరైనా సరే ఎంత అమౌంట్ ఉందండి, 20 లక్షలు కొనుక్కోండి, 30 లక్షలు కొనుక్కోండి, 50 50కి, ₹1,00,000 ఇప్పుడు ఈస్ట్ ఫేస్ కొనుక్కున్నాడు అంత అదృష్టం కొనుడు. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, గుర్తుందా మీకు? నేను కోకాపేట సైడ్ కొనుక్కున్నాడు అదృష్టం ఉంది అన్నాను. అటు గోపనపల్లి సైడు, అటు పక్క కూడా తీసుకుంటే సార్ బాగుంటుంది అని చెప్పేసాను అప్పుడు. మరి ఇప్పుడు ఇది కూడా ఎంత రేట్లో పెరిగిపోయినాను. మనం లాస్ట్ ఇయర్ మాట్లాడుకుందానికి ఇప్పుడు మాట్లాడుకుందానికి బోల్డ్ తేడా ఉంది అక్కడ. అప్పుడు మనం చూసుకున్నప్పుడు మీకు చెప్పాను నేను, అప్పుడు 70,000 దొరుకుతుంది, ఇప్పుడు ఫ్యూచర్లో మంచి మంచి రేట్లు పెరుగుతాయని చెప్పాను. ఈరోజు 2 లక్షల పైన తట్టిపోయింది అటు. మనకి ఎందుకంటే రోజు తిరుగుతుంటాం కాబట్టి మనకి ఏ ఏరియా అట్లా పెరుగుతుంది అనేది మనకు తెలిసిపోద్ది, చూస్తూ ఉన్నాం కదా. మన అసలు మామూలుగా పడాన చెరువు ఏరియాలో ఏముంది లేదు, అక్కడ ఎవరు కొంటాడు, అంత పొల్యూటెడ్ ఏరియా అదంతా ఎవరు కొంటారని చెప్పేసి కొంతమంది అప్పుడు నెగ్లెక్ట్ చేశారు. పడాన చెరువు సైడు అమీన్పూర్ అవన్నీ అంటారు. ఈరోజు అమీన్పూర్ సైడ్ కూడా 40,000 50,000 అయిపోయింది. మరి అప్పుడు 10,000కి ఎవడో కొనలే. ఏం ఇదే దాన్ని ఎవరు పట్టించుకుంటారు ఆ ఏరియా అని చెప్పేసి అన్నారు. ఈరోజు అమీర్పూర్ సైడ్లో 40,000 50,000 అమ్ముతున్నారండి. అపార్ట్మెంట్లు ప్లాట్లు కూడా 5,000 అమ్ముతున్నారు స్క్వేర్ ఫీట్. అప్పుడు అంతా 2,000 2,500 అమ్మేవాళ్ళు. లాస్ట్ ఇయర్ నుంచి అసలు 5,000 అయిపోయింది.